నన్ను ఆదరిస్తున్న కుప్పం నియోజకవర్గ గుడపల్లి మండలం దాసిమానిపల్లి పంచాయతీ ప్రజలకు కృతజ్ఞతలు. మీకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని తెలియజేసిన దాసిమానిపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ ఆర్ దేవరాజు, ప్రభుత్వం మారడం వలన నిధుల కొరత వలన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయానని, దాసిమానిపల్లి పంచాయతీ సర్పంచ్ గా ప్రజలు మరొక అవకాశం ఇస్తే దాసిమానిపల్లి పంచాయతీని ఉన్నతంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని తెలియజేశారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో దాసిమానిపల్లి పంచాయతీ నందు చేసినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేస్తూ మాజీ సర్పంచ్ ఆర్ దేవరాజు ప్రసంగించారు. అందరికీ నమస్కారం. నన్ను ఆదరించిన దాసమానపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నన్ను ఆదరించిన దాసమానపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం తెలుపుకుంటున్నాను. చేసిన అభివృద్ధి గురించి చెప్తాను. మనకి దాసమానపల్లి పునికుంట అనే దాదాపు 15 ఇండ్లు ఉన్నాయి. అక్కడ పైప్ లైన్ లేకుండా వాటర్కి చాలా ఇబ్బంది పడుతూ ఉండ్రి. అక్కడి దాకా పైప్ లైన్ వేసినాను. అలాగే కొత్త బోర్ మోటరు పంప్ సెట్ 2 కొని వేసినాము దాసమానపల్లి పునుకుంటకి. అలాగే దాసమానపల్లి విలేజ్లోనే ఆర్బీకే ఒకటి నిర్మించినాము. అలాగే సచివాలయం కూడా నిర్మించి కాస్త ఇంకా కొంచెం ప్రింటింగ్ ఉంది, అది కూడా చేస్తాము. అలాగే బిసానత్తం విలేజ్ ఒక డ్రైనేజ్ ఒకటి వేయించినాము. అలాగే కొత్త బోర్ మోటార్స్ పంప్ సెట్ 2 మార్చినాము. అలాగే సీట్ లైట్స్ అన్నీ కూడా వేసినాము. అలాగే నాడు నేడు కింద ఈ స్కూల్ కూడా బాగా డెవలప్ చేసినాము. అలాగే అత్తినత్తం విలేజ్లో హెల్త్ క్లినిక్, అలాగే చూసుకుంటే నాడు నేడు కింద ఈ స్కూల్ డెవలప్ అత్తినత్తంలో కూడా జరిగింది. అదేవిధంగా మనకి ఒక పైప్ లైను బోర్ మోటార్స్ కూడా మార్చినాము అత్తినత్తం విలేజ్లో కూడా. అదేవిధంగా దాసమానపల్లెలో ఎస్డబ్ల్యూఎస్ షెడ్ ఆల్టర్నేట్ చేసినాము మేము. అదేవిధంగా మండలంలో బెస్ట్ షెడ్గా బాగా నీట్గా చేసినాము. అదేవిధంగా మనకు అత్తినత్తంలో పిల్లల ఆట స్థలం క్రికెట్ గ్రౌండ్ ఒకటి పిల్లలకి ఈతకంతా చేసినాను. అలాగే దాసమానపల్లి పంచాయతీలో హౌసింగ్ కూడా దాదాపు 30 ఇండ్ల దాకా నిర్మించినారు. రాబోయే స్థానిక ఎలక్షన్లో నన్ను సర్పంచ్గా మరొకసారిగా అవకాశం ఇస్తే కొన్ని వర్క్స్ కంప్లీట్గా కొన్ని ప్రింటింగ్ ఉన్నాయి, ఆ వర్క్స్ అంతా కూడా కంప్లీట్ చేస్తానని మనవి చేస్తున్నాను.